హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు నవి క్రియేషన్స్. ఈరోజు మనం మునగాకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పు దినుసులు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఎంత ప్రిపేర్ చేయాలనుకుంటామో దానికి సరిపడే అంత పప్పు దినుసులు తీసుకోవాలన్నమాట. అవేంటో చూసేయండి. పీనట్స్, పెప్పర్, సీసమ్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, శనగపప్పు, మినప్పప్పు అండ్ జీలకర్ర అండ్ ధనియాలు. నువ్వుల గురించి చెప్పాలి అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ చెప్పాలంటే స్కిన్కి, హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కరివేపాకు కూడా స్కిన్, హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ జీలకర్ర ఎలాగో డైజెషన్కి, అది అందరికీ తెలిసిందే. తప్పకుండా ఈ మునగాకు పౌడర్ అనేది సర్వరోగ నివారణి. ఇది చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నిజం చెప్పాలి అంటే మన తాతయ్యలు, అమ్మమ్మలు ఫస్ట్ వాళ్ళు తినే ముద్ద ఒక స్పూన్ మోరింగా పౌడర్లో నెయ్యి వేసుకొని వాళ్ళు పక్కా ఒక ముద్ద తినేవారు. ఇది అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కారం ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అది కూడా ఇవి రెండు తినడం వల్ల వాళ్ళకి ఇప్పటికీ ఏజ్ అయినా కూడా వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా పప్పు దినుసులు, ఇవన్నీ 1 by 1 రోస్ట్ చేసుకోవాలి. చెప్తున్నా కదా, ఏం చెప్తున్నా, మీరు నిజంగా మోరింగా పౌడర్ని పక్కా ట్రై చేసి చూడండి. ఎవరికైనా నీ పెయిన్స్ ఉన్నా, ఇంకా వేరే ఏ పెయిన్స్ అయినా ఉన్నా కూడా పక్క ఇది ట్రై చేసి చూడండి. ఇది చాలా వర్కౌట్ అయ్యింది. నిజంగా చెప్తున్నా, అది చాలా వర్కౌట్ అయింది. అది ఎవరో కాదు, నేను నిజంగా ట్రై చేసి చూశాను కాబట్టి పక్కా ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి చూసారు కదా, 1 by 1 ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూసేయండి అలా చిట్టుపట్టలాడుతున్నాయో. లైఫ్లో మనం కూడా ఎవరైనా మనల్ని ఎక్కువ వాగుతున్నారనుకో, ఇట్లా పైన లేస్తున్నాయి చిటపటలాగా, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం గోల్ అనుకున్నాం కదా, గోల్ రీచ్ అయ్యే వారికి ఎవరేమనుకున్నా ఏం పట్టించుకోకూడదు. చాలామంది చాలా అంటుంటారు, అవన్నీ పట్టించుకొని కూర్చున్నాం అనుకో మనం ముందుకెళ్ళలేమన్నమాట. ఇందాక అవి కింద పడిపోయాయి చూసావా కొన్ని, అలా పడిపోతారు. సో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో నెక్స్ట్ ఎండుమిర్చి కూడా కొంచెం లైట్గా ఇలా ఏం చేసుకోవాలన్నమాట. కరివే కరి కరివేపాకు కూడా అలా రోస్ట్ చేసాలి, ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు స్మూత్గా వచ్చేస్తుంది. చూసేయండి. కానీ కరివేపాకు తినడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది అండ్ ఐస్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒక 1 లీవ్ కరివేపాకు డైలీ కన్జ్యూమ్ చేయండి. చాలా అంటే చాలా మంచిది నిజంగా. సరే, మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి, మోరింగా లీవ్స్. మా అత్తయ్య తను వచ్చిన ప్రతిసారి మోరింగాది డ్రై చేసేసుకొని మాకు తెచ్చి ఇస్తుంది. మేము ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 3 months వస్తుంది. బికాజ్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కిడ్స్కి కూడా ఇది ఆ పౌడర్ అది ఇది చెప్పకుండా దోశ మీద వేయడం కానీ, రైస్లో ఒక ముద్ద అట్లా అది ఇది చెప్పి తినిపించడం కానీ చెయ్యండి. అలా చెయ్యడం వల్ల వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది అండ్ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఆల్ రోస్ట్ చేసిన పప్పు దినుసులని మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేయకూడదు. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అది రోస్ట్ అయినాక ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసి, నెక్స్ట్ మోరింగా పౌడర్ అండ్ మిర్చిది ఇవన్నీ వేసి ఇదొకటి పేస్ట్ పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మోరింగా పౌడర్ని కూడా వేసి పక్కకి పెట్టేసుకున్న తర్వాత అవన్నీ కలిపి మిక్స్ అవ్వాలి. ఇప్పుడు 3 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ కారంది, కొన్ని పప్పు దినుసులది, దెన్ మోరింగా పౌడర్ 3 ఉన్నాయి కదా, ఆ 3 మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేయాలి అన్నమాట. సో లాస్ట్ ఏ కలర్ వచ్చేస్తుందో చూడండి, ఆ కలర్ రావాలి. సో వేడి అన్నంలో 1 స్పూన్ మోరింగా పౌడర్ వేసుకొని నెయ్యి కలుపుకొని తింటే
చాలా బాగుంటుంది. టేస్టీకి టేస్ట్ ఉంటుంది, హెల్తీకి హెల్తీగా ఉంటుంది. అండ్ నిజం చెప్పాలంటే సర్వరోగ నివారిణి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ హెల్త్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుద్ది. బికాస్ నా రియల్ లైఫ్లో నేను చూసిన కాబట్టి. బాయ్. లైక్, షేర్, కామెంట్. బాయ్.